ప్రభువును నమ్మినామని చెప్పి మన ఇష్టానుసారంగా మనము జీవించుదామా? అలా జీవించకూడదు. పౌలు గారు రోమిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము? కృపా విస్తరింపవలని నీ పాపమందు నిలిచిందుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఎలాగూ దానిలో జీవించుదుము కదా. పాపములో మనం ఉండకూడదు. ఒకవేళ అలా మనము తప్పు చేసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనములో, అతిక్రమములు దాచిపెట్టువాడు ఎన్నటికి వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని వలన కనికరింపబడతాడు. కనుక మనము దేవుని వలన కనికరింపబడాలంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపాలను పోగు చేసుకునే క్రమములో మనం ఉండకూడదు. ఆయన క్షమిస్తున్నాడని చేసిన తప్పులు మనం చేయకూడదు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనములో, ఎన్ని మార్లు గద్దించిన లోబడనులని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడని మనం చూస్తున్నాం. కనుక మనం ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5లో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకోనండి. శోధించుకున్నప్పుడు మనము ఎలాగూ జీవించాలని దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. మనము శోధించుకొని దేవుని నామమున వర్ధిల్లునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆయన నామానికి మహిమ కలుగునుగాక.